నమామ్యహం గురునిత్యం సర్వవేదాంతపారగం సూర్యశ్రీ వెంకటాక్షించ లోకకళ్యాణకారకం. భగవద్బంధువులరా, ఇంతకు ముందుగానే ఓసారి జ్ఞాపకం చేశాం. ఇది మా తాతగారి స్తోత్రం, వెంకటాచార్య గారిది. ఆయనకి చాలా దగ్గర స్నేహితుడు కొండలరాయుడు అని, గారపాటి కొండలరాయుడు. తాతగారి చేత రాజాజీ ఆంధ్రానువాదం భారతం చదివించుకునేవారు. నేను 3వ తరగతిలో ఉండగా ఎందుకో ఆ పుస్తకం చదవాలనిపించి తాతగారు చూడకుండా ఆ పుస్తకం పట్టుకెళ్ళి గాది కింద కూర్చుని చదువుతుంటే 3వ రోజున దొరికిపోయాను వాళ్ళకి. ఆ కొండలరాయుడు అన్నతడు వేళాకోళం చేశాడు. అబ్బులు గారు, అర్థమైందా అండి అని చెప్పి పౌరుషం వేసుకొచ్చి అర్థం కాలేదు అప్పచెప్తా అను 3 పేజీలు దేవవ్రతుని కదా అని అప్పచెప్పా. అతను ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని, వెంకటేశ్వర గారా, మా తాతగారి పేరు వెంకటాచార్య గారిదా, వెంకటేశ్వర గారు అనేవారు, మీ వాడవునాడికి గొప్పోడవుతాడండి. ఇవాళ భారతం చెప్తుంటే ఆ 7 కొండలు గారి ఆప్యాయత గుర్తొస్తుంది. ప్రత్యేకించి సహదేవుడి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయనే గుర్తొస్తారు నాకు. వాళ్ళ అబ్బాయి గారపాటి నారాయణరావు గారని చెప్పి మా నాన్నగారి విద్యార్థి, రిటైర్డ్ మ్యాజిస్ట్రేటు. ఇక్కడ గగన్ మహల్ దగ్గరే వాళ్ళ ఇల్లు కూడా ఉంది. అది విశేషం. ఒక్కసారి అతని దివ్య స్మృతికి నమస్కారం చెప్పుకుంటూ అక్కడ చెప్తున్నాడు సహదేవుడు, తంతిపాలేతి మాం విదుహు. తంతిపాలుడు అంటే 2 అర్థాలు ఉన్నాయి. ఏమిటది అంటే, యజమాని మాట వినేవాడు, ప్రభువు మాట పరిపాలించేవాడు, ప్రభువు మాటకి ఎదురు చెప్పనివాడు, అంతేకాదు మాట తప్పనివాడు. తంతి అంటే ఇంకో అర్థం ఉంది. అంటే ఎలక్ట్రికల్ వైర్లు వీటిని తంతులు అంటూ ఉంటారు. ఆ మధ్యని పాపం వైర్లెస్ ఆఫీసుకి హైదరాబాద్లో ఎవడో బోర్డు రాయిరా అంటే వితంతు కార్యాలయం అని రాశాడు. అదేమిటిరా అంటే చచ్చి ఊరుకున్నాడు జనాలతో అర్థం కాక. వైర్లెస్ కదా, వితంతు. ఒరే దుంపదిగా వితంతు కార్యం అంటే అర్థం మారిపోయిందిరా, చెప్పాల్సి వచ్చింది. 70లో కదా ఇది. అలాగే ఇది తంతి అంటే ఆవులని, ఎద్దులని, దూడల్ని కట్టేలాంటి తాళ్ళు, మోకులు. పొగరెక్కిన ఎడ్లకేమో ముక్కుకి తాడేసి కడతారు, మామూలు ఎడ్లకి మామూలుగా కడతారు తాళ్ళు. అలాగే బుట్టలు కడతారు దూడలకి. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ వాసన చూస్తాయి అంటే తినడానికి వీలుగాని కూడా కొంచెం బుట్టలు కడుతుంటారు, తాళ్లతోటి బుట్టలు. ఇలా తేడా ఉంటుంది దానికి. అలాగే ఇది అశ్వమేధ యాగంలో అయితే ప్రత్యేకించి మంత్రాలు ఉన్నాయి, గుర్రాలకి సంబంధించి చెప్తున్నది. ఇదే గోవులకు కూడా వర్తిస్తుంది. యజు సంహితలో చెప్తారు, యచ్చ పడ్వీషామర్వత సంధానమర్వతం పడ్వీషప్రియ దేవేశ్వ యామయం. ఇగో పడ్వీషము, వీటిని పట్టుకొని నడిపించేవి. ఈ తాళ్ళకు కూడా మేము నమస్కారం చేస్తున్నాం. అశ్వమేధానికి ఉపయోగించే గుర్రము ఎంత గొప్పదో, ఆ గుర్రము తాలూకు ప్రతి వస్తువు కూడా మాకు గొప్పదే. దానికి కట్టేలాంటి ఆ తాడు కానీ, సంఖ్యలు కానీ, లేదా కళ్ళెము కానీ, అది తినే తిండి కానీ, తినే తిండి పెడుతుండే బుట్ట కానీ, తాగడానికి పెట్టే పాత్ర, ఇవన్నీ కూడా పవిత్రములే, నమస్కరిస్తాం అంటారు. అంటే యచ్చ పడ్వీషమర్వత సంధానమర్వంతం పడ్వీష ప్రియ దేవేశ యామయం. వీళ్ళన్నింటినీ కూడా మేము ఆరాధిస్తాము. ఇది అలాగే సహదేవుడు ఇది నకులుడు చెప్తాడు, గ్రంథికో నామ్న అని చెప్పి అక్కడ కూడా చక్కగా చెప్పాడు. అది ఇంతకుముందు చెప్పుకున్నాం. సహదేవుడు అంటున్నాడు ఏమని, తన వైద్య ప్రాభవం అంతా కూడా చాలా వైభవంగా చెప్పాడు. పశువులకు వైద్యం ఉందండి అంటారా? లేదండి. పశువులు నడిచే విధానాన్ని బట్టి పద్ధతి ఉంటుంది. దీనికే క్షమించాలి, సైడ్ ట్రాక్ చెప్తున్నాం. ఏమనుకోద్దు. ఒక రైతు, ఒక యజమాని, అతను యువకుడు, అంటే 35 ఏళ్ళు అలా ఉంటాయి. అతని భార్య చాలా అందగత్తె. సరే, వాళ్ళిద్దరు కాపురం చేసినంత పిల్లవాడు పుట్టాడు. పిల్లవాడు పుడితే ఆ పిల్లవాడికి బారసాల చేసే రోజుని
ఎందుకో సందేహం కలిగింది భార్య మీద వీడికి. ఎంచేతంటే ఆ పిల్లవాడికి ఎడమ బుగ్గ మీద చిన్న పుట్టుమచ్చ ఉంది. సరిగ్గా అలాంటి పుట్టుమచ్చే అతని దగ్గర పనిచేసే పాలేరున్నాడు ఒక యువకుడు, అతనికి ఉంది. వెంటనే ఈ మహానుభావుడికి భార్య మీద అనుమానం కలిగింది. ఏమో ఏమన్నా జరిగిందేమో అని చెప్పి మాట్లాడడం మానేశాడు. కానీ పైకంటల్లా చాలా జాగ్రత్తగా ఉంటుంది అమ్మాయిని తెలుసుడు. ఎందుకు వచ్చింది అలాగా. 3-4 నెలలు గడిచిపోయాయి. పాపం అలాగే పని చూసుకుంటుంది, ఇంట్లోనూ పాలేరు పోయిన పెడుతూ అదవుతోంది. ఈ లోపల పాలేరు ఇది సైడ్ ట్రాక్కర్ కాదు, ఆవులు గోవుల సంగతి చెప్పడానికి ఇది అవసరం. అద్భుతమైన కథ. అప్పట్లో ఇది 75 ప్రాంతాల్లో వచ్చిన కథ ఇది. ఆ సమయంలో పాలేరు అన్నాడు, ఎరా ఆవును దాటించాలి, ఆవును దాటించడానికి ఆబోతుని మాట్లాడావా? అయ్యా మాట్లాడానండి, ఈ మన ఊళ్ళో పనిచేయదని పక్క ఊరిని తీసుకొచ్చానండి. ఎంత అంటే 100 రూపాయలండి. చనిపోయిందాడ దాటించడం అంటారు, అంటే మిథున కార్యక్రమానికి. అంటే వాడు పట్టుకొచ్చాడు, నిజమే. ఈయన చూడ్డానికి వెళ్ళాడు, కానక్కడ 2 ఆబోతులు ఉన్నాయి. ఒక ఆబోతు దాటేది, ఇంకో ఆబోతు దూరంగా ఉంది. దూరంగా ఉంటే ఎందుకురా 2 పట్టుకొచ్చి ఒకటైతే 100 అంటుంటేను? లేదండి, ఈ 2 ఆబోతు దానికంటే బలంగా ఉంటుంది, కానీ దాంతో దాటిద్దామంటే వాడు 300 అడిగాడండి. అంచేత వద్దని చెప్పి దాన్ని ఒరే వాడుకోగాని ఒక్కసారి నిలబెడతానరా బాబు అని చెప్పి పట్టుకొచ్చానండి. 50 రూపాయలు ఇచ్చి. దాటేది మాత్రం ఈ ఆబోతే. ఏమిట్రా పిచ్చే వెదవా, ఏమిట్రా ఇది అన్నాడు. లేదండి, ఆవుకి ఆబోతు మీదే దృష్టి ఉంటుందండి. అలాంటి సమయంలో ఈ ఆవుని దాటుతుంది ఆబోతు, సంతానం కలుగుతుంది దూడ. ఆ దూడ పెయ్య దూడ కాదు, గిత్త దూడ మంచి బలమైనది వస్తుంది. ఎంచేతంటే జంతువుల్లో ఇలాంటి చూపులు ఉంటాయి అన్నాడు వాడు. ఒక్కసారి ఆ యజమాని వల 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 ఏడ్చాడు. ఇంటికి పరిగెత్తుకొచ్చి భార్య కాళ్ళ మీద పడ్డాడు. ఏమైంది, ఏమిటైందండి? లేదే, పిల్లాడిగా పుట్టుమచ్చ ఉంటే చూసి అపార్థం చేసుకున్నాను నిన్ను. కానీ నువ్వు ప్రతిసారి పాలేరుకు భోజనం పెడుతూ ఏమిటో వీడు మన పిల్లాడైతే బాగుండునండి అంటూ ఉండేదానివి. ఏదో వ్యాపారం దీనికోసం అన్నామో అనుకున్నాను, కానీ పాలేరుని అంటే నీకు చక్కగా వయసుకు తగినటువంటి అలాంటి రూపంలో ఉన్నవాడిని కూడా అతడిలో బిడ్డని చూసుకుని నువ్వు భోజనం పెట్టావు. ఆ ప్రేమ నీ బిడ్డ మీద చూపించావు నువ్వు. నీకు పుట్టిన బిడ్డకు కూడా అలాంటి లక్షణాలు వచ్చాయి, చాలా సంతోషం అని ఆ పాలేరుని పిలిచి, 1 అరెకరం నువ్వు తీసుకోరా బాబు, కూలి చేసుకో. ఇది ఒక అద్భుతమైన కదా, ప్రైజ్ వచ్చింది అప్పట్లో ఆంధ్రభూమి పత్రికలోను. అంటే జంతువుల తాలూకు లక్షణాలు తెలవాలంటే ఎంత జాగ్రత్తగా ఉండాలో. అది అరిచేటప్పుడు, నడిచేటప్పుడు, తోక జాడించేటప్పుడు, గంగడోలు విదిలించేటప్పుడు, ప్రతి దానికి కూడా ఆయుర్వేద శాస్త్రంలో చెప్పారు. అందుకని ఇది అధర్వణ వేద గ్రంథము, ఆయుర్వేద గ్రంథములు ఇవన్నీ చెప్పాయి. వైద్యానికి సంబంధించినవన్నీ కూడా అధికరించాడు మహానుభావుడు. అందుకనే అంటాడు, న భవంతి రోగా మాద్రీసుతౌ కథయతాం. మాద్రీసుతులిద్దరూ కూడా ఎలాంటి వాళ్ళు? అశ్విని దేవతలు. వాళ్ళని తలుచుకుంటే రోగాలు ఉండవు మనకి. అంచేతనే ఇక్కడ చెప్పాడు, కుశలోస్మి శిక్షాయాం తథైవ అశ్వచికిత్సతే అని నకులుడు చెప్పాడు. ఇదే మాట ఇక్కడ సహదేవుడు చెప్తున్నాడు. క్షిప్రంచ గావో బహుళ భవంతి. విరాటరాజుతోటి అంటాడు ఈ మాట, ధర్మరాజుతోటి చెప్పాడు. అన్నయ్య, నా పర్యవేక్షణ లోపల చాలా తక్కువ సమయంలో ఎక్కువ గోవులు ఉత్పత్తి అవుతాయి. గోవుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. ఎంచేతంటే విరాట నగరము ఆవులకి ప్రత్యేకత, అది గొప్పది. మత్స్యదేశము అంత గొప్పది, క్షేత్రాలు బాగుంటాయి, తీర్థాలు బాగుంటాయి. అందుకని అయినప్పటికీ గోసంఖ్యాత పెరుగుతున్నది. అందుకని నతాసు రోగో భవతీయ కశ్చన. నా హస్తవాసి చేత, ఎంతైనా హస్తినాపురం నుంచి వచ్చాను కదా, నా హస్తవాసి చేత పొర్రపాటును కూడా
వాటికి ఏ రోగములు రావు. మనుషులు పెరిగిపోతే రోగాలు వస్తాయి, జంతువులు పెరిగిపోతే రోగాలు రావండి, గమనించండి. ఎంచేత ఏవి తినాలో ఎంత తినాలో అంతే తింటాయి. మనం ఏం చేస్తాము, తినకూడదు లేదు, తినేది లేదు, ఎప్పుడు చూసుకుంటా అలా ఉంటుంటాం. అది తేడా రెండింటికిను. అందుకని చెప్పి నతాసు రోగో భవతీహ కశ్చన. అంతేకాదు రాజుతో చెప్తున్నాడు, వృషభాంశ్చాపి జానామి రాజన్ పూజిత లక్షణాన్. విరాట రాజా, ఎద్దులు వృషభములున్నాయి, వాటిని చూడగానే పూజించే లక్షణాలు వేటికి ఉన్నాయి. వేరే వాటికి వేరే పని చేస్తాయి తెలుసును. ఆబోతులను వదిలిపెడతారు, అచ్చోసి ఆబోతులని చెప్పి వృషోత్సర్జనం దేనికో తెలుసునా. మనకు అచ్చోసిన ఆబోతుల్లో రౌడీ షీటర్లు ఉండేవారు, అందరి దగ్గర వసూలు చేస్తూ. ఈ ఆబోతులు అలా కాదు, ఊరంతా తిరుగుతుంటే ప్రతి ఇంటి ముందు ఆగినప్పుడు ఏదో ఒకటి పెడతారు. ఆబోతులు ఎందుకండి అది, నాగలికి కట్టకూడదు, బండికి కట్టకూడదు, వాటిని వదిలేయాలి. వాటి వల్ల ఆవుల సంఖ్య పెరుగుతుంది. ఎలాగా, ఎద్దుని దాటించడం అంటారు కదా, ఒక అలాంటి దానికోసం అని చెప్పి. అంతేకాదు ఆబోతు తిరుగుతూ యథేచ్ఛగా తిరిగిందనుకోండి, ఆ ప్రాంతంలో ఇళ్ళు కట్టుకుంటే ఇంటికి క్షేమం. ఆబోతు తిరుగుతూ ఒక చోట వాసన చూసి తల ఇలా ఆడిస్తూ నిలబడిందనుకోండి, అక్కడ ఏమిటి విశేషం అంటే దేవాలయం నిర్మించవచ్చు. ఆబోతు వెడుతూ వాసన చూసి ఇలా అందనుకోండి, అక్కడ పంట పొలాలు ఉంటాయి. ఆబోతు ఎక్కడికైనా వెడుతూ కాలితోటి ఇలా అని పరిగెత్తుకు వెనక్కి వచ్చిందనుకోండి, అక్కడ ఖచ్చితంగా శ్మశానమునకు తగిన చోటది. ఇలాగా ఆబోతుల కదలికని స్కాంద పురాణం, పద్మపురాణాలు చాలా బాగా చెప్పాయి. అలాంటి ఆబోతుల్ని కూడా నేను చూసుకుంటా, పశువుల్ని పెంచుతాను అన్నాడు. వృషభాంశ్చాపి రాజన్ జానామి పూజిత లక్షణాన్. దీనివల్ల గోసంఖ్య పెరుగుతుంది. ఇది ఇప్పటికీ ఒంగోలు, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం ప్రాంతాల్లో ఇప్పటికి కూడా, అంటే వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో గోదావరి పేర్లు మారిపోయి అలాంటి కదా, ఆ ప్రాంతాలన్నీ కూడా తూర్పు అంత అద్భుతంగా ఉంటుంది. అలాగే కుంభకోణం, అక్కడ కూడా ఇలాంటి వాళ్ళు మంచి నేర్పరితనం ఉన్నారు. అంతేకాదు ఇంకొక మాట చెప్తాడు, ఏషాం మూత్రముపాగ్రాయ అపి వంధ్యా ప్రసూయతే. గొడ్డుటావు కూడా ఎలాంటిదో చూడడం కోసం ఏషాం మూత్రముపాగ్రాయ అపి, దేని మూత్రాన్నైతే వాసన చూస్తే ఎద్దుది, అలాంటి ఆబోతు మూత్రం వాసన చూసినప్పుడు గొడ్డుటావు కూడా ఈనుతుంది. సరిగ్గా సిగ్మండ్ ఫ్రాయిడ్ మానవుల గురించి చెప్తూ తన కావ్యంలో, తన పుస్తకంలో, అది కొంచెం శృంగార శాస్త్రానికి సంబంధించిన పుస్తకం, అది సైన్స్, దాంట్లో కూడా చెప్తాడు, బలిష్ఠుడైన వాడు భర్త ఎండలోనో ఎక్కడో తిరిగి వస్తే వచ్చినవాడు చెప్పులు కూడా విప్పకుండా బెడ్ మీద పడుకుంటే ఆ చెప్పుల తాలూకు చెమటని పీల్చిన భార్య గర్భవతుంది స్పర్శ లేకుండాను చెప్పాడు. క్షమించాలి, ఇలాంటి వాటిలో చెప్పకూడదు, కానీ ఆధునికుడికి ఇలాంటివి కావాలి కదా పాపం, అందుకని చెప్పి అలాగా మూత్రముపాగ్రాయపి వంధ్య ప్రసూయతే. ఇలాగా నేను చెయ్యగలనయ్యా. ఆవుల సంఖ్య పెంచడంలో ఉద్దేశం ఇది. సరే, యజ్ఞాలు వగైరా ఇవన్నీ ఉంటాయి, నీకు కాదని అంటలేదు, కానీ ఇది ముఖ్యంగా. అంతేకాదు గోరక్షణ సహదేవుడికి వైద్య విద్యతో కూడిన విద్య అని చెప్పడానికి వేదమంత్రాలు ఉన్నాయి. నదిలో నీటిలో నురగ ఉంది చూసారా, ఆ నురగ ప్రధానంగా సీసము, దానికి అధిదేవత వరుణుడు, అగ్ని దానికి రక్షకుడు, ఇది ప్రసాదించినవాడు ఇంద్రుడు. సీసములో వజ్రాయుధ శక్తి, సుదర్శన శక్తి, నారాయణ శక్తి మిళితమిది. వృత్రాసుడి కథ లోపల వజ్రాయుధానికి ఈ నురగ అంటే సీసము ఇది అంటితేనే వాడిని చంపగలిగాడు. ఇలాగే జరిగింది. వృత్రాసురాదులంతా దేనికోసం అంటే ఏం చేశాడు వృత్రాసుడు, వీళ్ళు అంగిరసాదుల గోవులు దొంగిలించాడు, వాటిని తీసుకురావడానికని వచ్చింది. ఇది అధర్వణ వేదంలో చాలా బాగా విస్తరించారు 1వ కాండలోనే.
ముందుగా అక్కడ సీసానికి నురగకి ప్రార్థన. ఇది సీసాయాధ్యావ వరుణ అధ్యావ వరుణ సీసాయా అగ్ని ఉపావతి సీసం మయింద్రో ప్రాయిచ్యన్ తదంగం యాతు జాతనం. సీసాయ అధి ఆహ వరుణ, జలాధిదేవత అయిన వాడు, జల అధిదేవత, జలమునకు ప్రధానమైన దేవత అయినటువంటి వరుణుడు సీసమును అభిమానిస్తున్నాడు. అంటే నీళ్లలో నురగ వస్తుంది, నురగ ఆనందపడతాడు ఆయన. సీసాయ అగ్ని ఉపావతి, అగ్ని దగ్గరగా ఉండు దాన్ని రక్షిస్తాడు. అంటే చూడండి, మనకి నీళ్లు మరుగుతుంటాయి, బుడగలు వస్తుంటాయి. బుడగల మించి వచ్చే వేడి ఉంటుంది సరే, అది మామూలు నీళ్ళ కంటే ఎక్కువ ఉంటుంది ఉష్ణము. గుప్తోష్ణం అంటారు దాన్ని తమాషంగా. అలాగా అగ్ని దగ్గరగా ఉంటూ రక్షిస్తాడు. తత్ అంగం ఇండీడ్, అది ఏమిటో తెలుసునా, మ ఇంద్రప్రాయచ్చత, అది ఇంద్రుడు అందుకని కోరాడు. యాతు చాతనం, ఎందుకని శత్రువుని నశింపజేస్తుంది. అలాంటి నురగ, పాలల్లో నురగ ఉంటుంది, ఆ నురగ తింటే పిల్లలకి మంచిది. అందుకని పాలు ఏం చేస్తారు, ఇలా 4 గ్లాసులు పోస్తుంటారు. టీ కూడా అలా పోసేవారు ఒకప్పుడు, గుర్తుండే ఉంటుంది మీకు. టీ కాఫీ నురగ అది ఆరోగ్యానికి క్షేమం అన్నమాట. అందుకని ఎందుకు జరుగుతుంది ఇలాగా అంటే, అమావాస్య నాడు చీకటి రాత్రుల్లో దీనికి సంబంధమైన యాగాలు చేస్తారు. ఇదం విష్కంధం సహత ఇదం బాధతే అత్రిణ అనేన విశ్వ సహసే యా జాతాని పిశాచ్యా. నేనేదో బ్లాక్ మ్యాజిక్లో వచ్చినవాడిని కాదండి, దీనికి సంబంధించి మంత్రాలు వేదంలో ఉన్నాయి, అది చెప్తున్నాం. ఇదం విష్కంధం సహతే, ఇది రక్ష పిశాచానికి, రక్షోపిశాచం మానవకృతమైన విఘాతాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. అంటే నురగ ఒక్కసారి జల్లుతుంటారు కొన్ని చోట్ల, అది కూడా ఉంటుంది. ఇదం బాధతే అత్రిణ, అత్రిణ అంటే మానవులని అత్తి తినేవాళ్ళు ఉంటారే, వాళ్ళందరినీ కూడా మానవ పశుభక్షకులైన రాక్షసులని బాధిస్తుంది. దీని ప్రభావం చేత పుట్టిన ప్రతి దుష్ట శక్తిని కూడా నేను వశం చేసుకుంటాను, అది విశేషం. అంతేకాదు, యదివ యదినః గాం హంసి యదశ్వం యది పూరుషం తంతత్వ సీసేన విద్యామో యథా నః అసహ అవీరః. ఒక్కొక్క పదాన్ని విడగొట్టి చెప్పుకుంటూ పెడితే వేదమే చెప్పుకోవాలి. తర్వాత భావమే చెప్తాను. గోవులకి, అశ్వములకి, మా మనుషులకి రక్షణ దీనివల్ల కలుగుతుంది. అపకారి ఎవడుంటాడో వాడిని ఈ సీసముతో నేను తాడనం చేస్తున్నాను. ఇక మీదట మా పిల్లలకు కానీ, మనవాళ్ళు మనవరాళ్ళకి కానీ ఎవళ్ళకి కూడా ప్రమాదం కలగకుండా చేస్తాను. సీసపు రజనుందే, దాన్ని వెదురు కర్రతోటి కలిపి చేస్తారు. దీనికి వెదురు కథ, దీని కూడా ప్రత్యేకించి ఒక కథ కూడా ఉంది. అన్నము, పేలపిండి, సీసపు రజను కలిపి వెదురు కర్రతో తాడిస్తారు యజ్ఞం లోపల, అది విశేషం. మీకు తెలిసే ఉంటుంది, ఒకప్పుడు అన్నం అడుగంటినట్టయితే అడుగంటిన అన్నం తీసుకుని కొద్దిగా ఉప్పు కలిపి దాంట్లో ధనియాలు ఏమంటారు వామ్ వేసి నెయ్యి వేస్తే అది ఆరోగ్యానికి మంచిది. ఇది కూడా అలాంటిదే అన్నమాట. ఇలాంటి ప్రార్థనలు ఇంకా 3 ఉన్నాయి, అన్నీ చెప్పుకోవడానికి మనకు కష్టం అవుతుంది. కొన్ని మాత్రం చెప్పుకుందాం అని చెప్తూ మళ్ళీ కలుసుకుందాం, ఇంకో భాగంలో కలుసుకుందాం. అంతవరకు స్వస్తి.